లక్ష్మోజీ అనే రైతులు ఉన్నారట. రామోజీ లక్ష్మోజీ. ఆ రామోజీ లక్ష్మోజీ రైతులు వాళ్ళ పొలాలు కూడా పక్కపక్కనే సరిహద్దు పొలాలు. వాళ్ళ పొలాల్లో ఒక ఎదురు బొంగు చెట్లు ఉన్నాయట. రామోజీ ఆ ఎదురు బొంగు ఎదుగుతూ ఉంటే దాన్ని ఒక చక్కటి షేప్ లాగా ఒక ఐరన్ రాడ్ తయారు చేయించి ఆ ఎదురు బొంగుని ఆ రాడ్కి కట్టేస్తాడనమాట. ఒక షేప్ తయారు చేయించి ఆ రాడ్కి కట్టేస్తాడు. ఆ ఎదురు బొంగు ఆ రకంగా ఎదుగుతూ ఉంటుంది. ఆ పక్కనే లక్ష్మోజీ కూడా ఉంటాడు. లక్ష్మోజీ వెళ్ళి తన పొలం ఉన్నటువంటి ఎదురు బొంగుని నిటారుగా వెళ్ళేలాగా వదిలేస్తాడు. దాన్ని ఏమి పట్టించుకోకుండా సరే ఎదుగుతుంది కదా ఎదగనేలే అని వదిలేస్తాడు. రామోజీ మటుకు దాన్ని ఒక షేప్లో పెంచుతూ ఉంటాడు. ఈ రెండు మాట్లాడుకుంటున్నాయి. రైతులు వెళ్ళిపోయిన తర్వాత ఈ రామోజీ లక్ష్మోజీ చెట్లు మాట్లాడుకుంటున్నాయి. లక్ష్మోజీ చేలో ఉన్నటువంటి చెట్టు ఏమంటుందంటే ఎదురు బొంగు, అరే మీ రైతు నిన్ను బెండ్ చేసేసాడు, నువ్వు చాలా గూనిగా ఉన్నావు, గూనప్పారావు, బెండ్ అప్పారావు, నువ్వు వంకర డెంకరే అని ఇలా ఉడికిస్తూ ఉండేదట. నువ్వు వంకర డెంకరే, నేను చూడు ఎంత నిటారుగా ఉన్నాను, ప్రభాస్ లాగా హైట్గా ఎదిగిపోతున్నాను, నువ్వు మట్టికి బెండ్గా ఉన్నావు అని చెప్పేసి ఉడికిస్తూ ఉండేదట. ఏం చేస్తుంది పాపం మా రైతు, మరి నన్ను అలా కట్టేశాడు, నన్ను ఏం చేయమంటావు, మా రైతు నన్ను అలాగా బెండ్ చేసి కట్టేశాడు అనుకుంటే బాధపడుతూ ఉండేది. అయ్యో మా రైతు కూడా నన్ను అలా ఎదగనివ్వాల్సింది, మా రైతు ఏంటో అని ఈ బెండ్ చేస్తుంది. రైతుని తిట్టుకునేది, రామోజీని రైతుని తిట్టుకునేది. అయితే అవి కాస్త పెద్దవైపోయినాయి, ఎదిగిపోయాయి. రామోజీ వచ్చి ఆ బెండ్ చేసిన దాన్ని కొట్టుకెళ్ళిపోయాడు, లక్ష్మోజీ వచ్చి దాన్ని కొట్టుకెళ్ళిపోయాడు. రామోజీ ఏం చేశాడంటే ఆ బెండ్ చేసినటువంటి దాంతో చక్కగా ఒక పల్లకి తయారు చేయించాడు. రామోజీ ఆ పల్లకి తయారు చేయించాడు. ఈ లక్ష్మోజీ ఏం చేశాడు, ఆ కొట్టుకెళ్ళిన దాన్ని కనుపులతోటి అక్కడ ఎవరో పందులు మేపుకునే వాళ్ళు ఉంటే ఆ పందులు మేపుకునే వాళ్ళకి అమ్మేశాడు. ఇక్కడ గాడల్లా కూడా అటు పక్కనే ఆ రావులమ్మ జాతర లేకపోతే ఆ దేవి తల్లి టెంపుల్ లేపిన పందులు పెంచుతూ ఉంటారు. అలాగే ఈ రామోజీ ఈ పల్లకి చేయించినటువంటి దాంతో ఈ మధ్యనే శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినాయి కదా. శ్రీరామనవమి ఉత్సవాల్లో శ్రీరాముడిని ఊరేగించుకుంటూ కొంతమంది మోస్తూ అలా వెళ్తూ ఉన్నారట. ఆ పల్లకిలో రాముని వారిని ఊరేగించుకుంటూ వెళ్తూ ఉన్నారు మోసుకుంటూ. ఈ రామోజీ పెంచినటువంటి ఎదురు పొంగుతో చేసినటువంటి పల్లకితోటి దేవతామూర్తుల ఉత్సవాలు వెళ్తూ ఉన్నాయి. వెళ్తూ అలాగా వెళ్ళేసరికి ఈ లక్ష్మోజీ పెంచినటువంటి చెట్టు ఉంది కదా, ఆ ఎదురు పొంగు అప్పటి వరకు ఉడికించింది కదా, నువ్వు బెండప్పారావు, నువ్వు కూనప్పారావు అని. దానికి ఏం చేశారట, అక్కడే పందుల్ని అలా కింద బురదలో పడేసి పందుల్ని కట్టేశారట. పందుల్ని కట్టేశారు. ఆ పందులు ఏం చేస్తున్నాయి, ఏసేస్తున్నాయి ఏడుతుందనమాట. అప్పుడు రామోజీ బెండ్ చేసిన పల్లకీలో వెళ్తుంది కదా, అప్పుడు ఇదంటుంది, నువ్వు ఆ రోజు నన్ను ఉడికించావు కదా, మా రైతు నన్ను కష్టపెట్టేశాడు, బెండ్ చేసేసాడు, బెండప్పరావుని ఉడికించావు కదా, నేను చూడు ఇవాళ నన్ను రాముని వారు పల్లకీలో ఊరేగించుకుని భుజాల మీద మోసుకుంటూ ఓహో అని చెప్పేసి ఊరేగింపుగా వెళ్తున్నాను బాజా భజంత్రీలతోటి. నువ్వు పందులు కట్టబడి పందులు రెట్లు వేసేస్తున్నాయి, టాయిలెట్ వేసేస్తున్నాయి అంటే ముందు కష్టపడినాడే జీవితంలో అద్భుతమైన స్థాయికి వెళ్తాడు. కష్టపడుతున్నారని పేరెంట్స్